ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో రాహువు, శని, బుధుడు, గురుడు, సూర్యుడి ప్రభావంతో మిథునం సహా కొన్ని రాశుల వారికి కోరికలన్నీ నెరవేరనున్నాయి. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి. మరికొన్ని రోజుల్లో ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త ఏడాదిలోకి సరికొత్త ఆశలతో అడుగుపెట్టాలని ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం కొత్త సంవత్సరంలో అనేక గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి. ఈ నేపథ్యంలోనే గజకేసరి యోగం, హంసరాజయోగం, బుధాదిత్య రాజయోగం, మహాలక్ష్మి రాజయోగాలు ఏర్పరచనున్నాయి. ఈ శుభయోగాల వేళ మిథునం సహా ఈ 5 రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించనున్నాయి. అంతేకాదు, పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ సందర్భంగా కొత్త ఏడాది 2026లో ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రానుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా వృషభ రాశి. వృషభ రాశి వారికి 2026లో శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో ఉద్యోగంలో ఉండే ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఏడాది ప్రారంభం నుంచి జూన్ వరకు పనిలో స్థిరత్వం, మద్దతు ఉంటాయి. జూన్ నుంచి అక్టోబర్ వరకు పరిస్థితులు సాధారణంగానే ఉంటాయి. ముఖ్యంగా అరుదైన శుభయోగాలు ఏర్పడే సమయంలో అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. గురుడి ప్రభావంతో ఏకాగ్రత పెరుగుతుంది. ఈ కాలంలో మీరు విహారయాత్రలు కూడా చేయొచ్చు. ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటుంది. రెండవది మిథున రాశి. మిథున రాశి వారికి కొత్త ఏడాది 2026లో శని, గురుడి ప్రభావంతో మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఈ కాలంలో మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుజుడి ప్రభావంతో మీరు ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అయితే ఏడాది చివరి నెలలైన నవంబర్, డిసెంబర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి శనిదేవుడు దశమ స్థానంలో ఉండటం వల్ల మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. అయినా కొన్నిసార్లు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మూడవది తులారాశి. తులారాశి వారిలో కొత్త ఏడాది 2026లో ఉద్యోగులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి నుంచి శని 6వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. జూన్ నుంచి గురుడి ప్రభావంతో ఉద్యోగులకు కోరుకున్న చోటుకు బదిలీ అవుతుంది. జూన్, అక్టోబర్ 31వ తేదీ మీరు చాలా సహనంతో ఉండాలి. ఆ తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారతాయి. గురుడి ఆశీస్సులతో ఆదాయాన్ని కూడా పెంచుకుంటారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనులన్నిట్లో మంచి విజయం సాధిస్తారు. నాలుగవది మకర రాశి. మకర రాశి వారికి కొత్త ఏడాది 2026లో కొత్త ఆదాయ వనరులు లభించనున్నాయి. ఈ కాలంలో మీరు పొదుపు చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు తెలివిగా పెట్టుబడులు పెట్టాలి. గురుగ్రహం ప్రభావంతో మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు రానున్నాయి. మీరు కొత్త ప్రాజెక్టులలో పాల్గొనే అవకాశం ఉంది. జూన్ నుంచి అక్టోబర్ వరకు విద్యార్థులకు సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఐదవది కుంభరాశి. జ్యోతిష్యం ప్రకారం కొత్త ఏడాదిలో కుంభరాశి వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో ఉద్యోగం చేస్తున్న వారికి అనుకూల ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి శనిదేవుడు 3వ స్థానం నుంచి సంచారం చేసే సమయంలో శుభ ఫలితాలు రానున్నాయి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం పెరగనుంది. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.